అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది అగ్రరాజ్యం అమెరికా. అరుణాచల్ ప్రదేశ్ పై చైనా చేస్తున్న వాదనలను అమెరికా తిప్పికొట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంట చేసే ఆక్రమణ యత్నాలను తిప్పికొడుతున్నామన్నారు. అరుణాచల్ ప్రదేశ్ పై గత కొన్నేళ్లుగా చైనా మొండివాదనలు వినిపిస్తోంది. ఆ ప్రాంతం తమ భూభాగంలోదేనని ఇటీవల ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి వాదనలకు దిగారు. దీన్ని భారత్ ధీటుగా తిప్పికొట్టింది. అరుణాచల్ తమ దేశంలో విడదీయరాని భాగమని, నిరాధార వాదనలను వెల్లివేయడం ద్వారా వాస్తవాలు మర్చిపోవని డ్రాగన్ కు మరోసారి స్పష్టం చేసింది. అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో అక్కడి పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అరుణాచల్లో ఇటీవల ప్రధాని మోదీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. చైనా భారత్ సరిహద్దులోని తవాంగ్కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే సేలా సొరంగ మార్గాన్ని ఆయన ప్రారంభించారు. అయితే ఈ రాష్ట్రాన్ని చైనా దక్షిణ టిబెట్ గా పేర్కొంటోంది. ఈ క్రమంలోనే మోదీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కింది. అది తమ భూభాగం అంటూ మళ్లీ పాత పాటే పాడింది.